వెల్కమ్ టు స్వరూప వాళ్ళండి. ఈరోజు జొన్నలతో అన్నం వండుకుందాం. జొన్న అన్నంలో అనేక పోషకాలు ఉంటాయండి. ఈ అన్నం షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది. షుగర్ని అదుపులో పెడుతుంది. జొన్న అన్నానికి పచ్చ జొన్నలు అయితే బాగుంటాయి. కొంచెం వగరుగా ఉండి అన్నం చాలా రుచిగా ఉంటుంది. ముందు మనకు తగినన్ని జొన్నలు శుభ్రంగా కడగాలి. మిక్సీలో వేశాక కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. జొన్నలు డైరెక్ట్గా గ్రైండ్ చేస్తే పిండి అవుతుందండి. ఇలా కొంచెం నీళ్లు పోసి జొన్నలు తడిపితే పై పొట్టు త్వరగా వస్తుంది. మిక్సీలో వేశాక మూత పెట్టి 2-3 సార్లు మాత్రమే ఆన్ ఆఫ్ చేయాలి. ఎక్కువ గ్రైండ్ చేస్తే జొన్నలు నూకలవుతాయి. రెండు మూడు సార్లు ఆన్ ఆఫ్ చేశాక చాటలో వేసి పొట్టుపోయే వరకు చెరగాలి. చేట సమయానికి మన ఇంట్లో లేకపోతే పెద్ద ప్లేట్లో వేసి చెరగాలి. పొట్టంతా చెరిగాక ఇలా నూకలు ఉంటే వేరు చేసి బౌల్లో వేసుకుందాం. ఈ నూకలు వేస్ట్ చేయొద్దండి. ఈ నూకలతో ఉప్మా, జావా చేసుకోవచ్చు. ఇలా తయారైన జొన్నలతో అన్నం వండుకుందాం. వీటిని పెద్ద గిన్నెలో వేసి శుభ్రంగా కడగాలి. గంజి వంచుకుంటాం కాబట్టి నీళ్లు ఎక్కువగానే పోయాలి. మూత పెట్టి తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. పొంగకుండా అప్పుడప్పుడు కలపాలి. జొన్నన్నం ఉడకటానికి టైము ఎక్కువగానే పడుతుందండి. చాలా వరకు ఉడికిందండి. ఇప్పుడు ఉప్పు వేసి కలిపి ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వాలి. అన్నం మెత్తగా కావాలంటే ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక గంజి వంచుకుందాం. ఒక నిమిషం లో ఫ్లేమ్లో ఉంచాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ జొన్న గంజిలో రుచితో పాటు ఎక్కువ పోషకాలు ఉంటాయండి. తగినంత ఉప్పు కలిపి తాగాలి. లేదా బెల్లం కలుపుకొని తాగితే రుచితో పాటు మనకెంతో బలం. జొన్నన్నం రెడీ అయిందండి. ఈ జొన్నన్నం పప్పుచారుతో మంచి కాంబినేషన్. పప్పుచారుతో పాటు ఆవకాయ నంచుకుని తింటే అదిరిపోయే రుచిగా ఉంటుంది.